ఈరోజు కథ సర్పరాజు. పూర్వకాలం ముందు ఒక గొల్లపిల్లవాడు ఉండేవాడు. అతను పొద్దున్నే పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుపోయేవాడు. ఇలా కొంతకాలం జరిగాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చుని సేద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయి, నా మొదట్లో నీవు రోజు పాలు పోసావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినపడింది. ఆ రోజు నుంచి వాడు తన మందులో పశువులు పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా కొన్నాళ్ళకు నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకుని ఆ బీటల్లో నుంచి చరచరామంటూ వచ్చేసరికి ఆ గొల్లపిల్లవాడు హడలిపోయాడు. నాయనా, నీకు వచ్చిన భయమేమీ లేదు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. అందుచేత నేను చావటానికి సిద్ధమయ్యాను. ఇంతలో నీ ధర్మమా అని పాలు పోయటం చేత నేను తేరుకున్నాను. మళ్ళీ జీవం వచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా? అయినా ఏదో ఉడతా భక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వారిని దగ్గరికి రమ్మంది. అతను చెరువుకు రాగానే తలపైన ఊది, అబ్బాయి, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, వెళ్ళమని దీవించి ఆ తర్వాత ఇలా హెచ్చరించింది. ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కాదు కదా, ప్రియమైన నీ భార్యకు సైతం తెలియనీయకూడదు. అలా జరిగితే ఆ క్షణమే మహిమ అంతరించిపోతుంది సుమా అని గొల్లవాడిని నాగుపాము హెచ్చరించింది. గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికి వచ్చేశాడు. ఒకనాడు గోపయ్య నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తలతలా మెరిసిపోతూ 12 నిలువు పొడవు గల ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమార్తెకు గోపయ్య వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పు చూసేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తలతలమని మెరుస్తూ కనిపించింది. ఆమె ఆ క్షణమే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకల గల మనిషినే పెళ్లి చేసుకుంటాను. లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకలు ఉన్న అబ్బాయిని వెతుక్కురమ్మని రాజు కోటలో ఉన్న పరివారాన్నంతా పంపించాడు. వారు అన్ని చోటలా వెతికి చివరికి అటువంటి అబ్బాయి ఎక్కడా దొరకలేదు అని తిరిగి వచ్చారు. గూఢచారుల్ని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లమొహం వేసుకుని తిరిగి వచ్చారు. ఇది కాదు అని మహిమగల సాధువులను దేశ దేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి లాభం లేదనేశారు. చివరకు ఒక రామచిలుక, మహారాజా, బంగారు తల వెంట్రుక గల చిన్నవానిని మేము పట్టవలసిందే గాని మనుషులకు సాధ్యమవుతుందా? నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి. నిమిషంలో ఆ చిన్నవాణ్ణి పట్టి తెస్తాను. నా ప్రజ్ఞ చూద్దురుగాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులు పర్వతాలు దాటుకుని అడవుల మధ్యలో ఉన్న గోపయ్యను కనిపెట్టింది. అప్పుడది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచి మెల్లిగా ఎగురుతూ వెళ్ళి ఆదమరుపుగా ఉన్న గోపయ్య చేతిలో పిల్లను గ్రోవి నోట కరుచుకుని చెట్టు మీదకి ఎగిరిపోయింది. గోపయ్య పిల్లను గ్రోవి కోసం చిలుకను వెంబడించరాసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి, చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోకి దారితీసింది. గోపయ్య తన పశువుల సంగతే మరిచిపోయి చిలుక వెంటే వెళ్ళి అంతఃపురంలోకి ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో నోట్లో ఉన్న పిల్లను గ్రోవి రాజకుమారి ఒడిలో పడేసి రామచిలుక ఎగిరిపోయింది. గోపయ్య తన పిల్లను గ్రోవి తనకివ్వమని రాజకుమారిని అడిగాడు. అందుకామె, నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అంది. అతనికి ఆశ్చర్యం కలిగింది. స్వయంవరం లేకుండా, ప్రదానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటి అని ప్రశ్నించాడు. స్వయంవరము ప్రదానము అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిన నాడే అయిపోయాయి అంటూ ఆమె తనకు దొరికిన ఆకుపొట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమే కదా అని అప్పుడు గోపయ్యకి జ్ఞాపకం వచ్చింది. అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే వారిద్దరికీ అతి వైభవంగా వివాహమైంది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికిచ్చి ఏలుకోమన్నాడు. గోపయ్యకి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకు తను అడవిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే అతను బయలుదేరి పోబోతూ ఉండగా అతని భార్య కూడా వెంట వస్తా అంది.
ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకు వెళ్ళేసరికి పశువుల మందలో ఒక్కటి మిగలకుండా అన్నీ చచ్చిపోయి ఉన్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండో వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను నా పశువులు బ్రతకాలి అని మనసులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గభాలున లేచి నిలుచున్నాయి. అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయి హాయిగా రాజ్యం ఏలుకుంటూ ఉన్నారు.